హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఒక స్పెషల్ అనాలిసిస్ సీజన్ 8 కోసం. వాళ్ళు అలాగే ఎంటర్టైన్ చేయట్లేదు, కనీసం నేనైనా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తాను అనమాట. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. సో మ్యాటర్ ఏంటంటే, సీజన్ 8ని చూస్తుంటే సీజన్ 6 వైబ్స్ వస్తున్నాయా, సీజన్ 6లా ఫ్లాప్ అయిద్దా అంటే చాలా రాంగ్. చాలామంది చాలా రాంగ్ అనలైజ్ చేస్తున్నారు. సీజన్ 6కి మించి ఫ్లాప్ అయ్యిద్ది. కాదు, దాని బాబులాగా ఆ సీజన్ అయినా కొద్దిగా బెటర్, ఎందుకంటే కంటెస్టెంట్స్ ఓకే ఒకళ్ళిద్దరు ఓవర్ యాక్షన్లు ఉన్నాయి కానీ, బట్ వాళ్ళు ఇచ్చిన టాస్క్లు చాలా బ్యాడ్, టూ బ్యాడ్. అంటే వరుసగా ఎంటర్టైన్మెంట్ టాస్క్లు ఇచ్చారు, వాళ్ళకేమో ఎంటర్టైన్మెంట్ చేయటమే రాదు. అది ఫస్ట్ టాస్క్తో వెళ్ళిపోయింది. అయినా ఒకదాని తర్వాత ఒకటి 3-4 టపటప పడ్డాయి. హోటళ్ళని, హీరో ఇమిటేషన్స్ అని, డ్యాన్స్లని, ఒకటిగా తలకాయ నొప్పి. సో దానివల్ల ఆ సీజన్ షెట్కి వెళ్ళిపోయింది. దాంతోపాటు ఒకళ్ళిద్దరు ఓఏ కంటెస్టెంట్స్ ఉన్నారు, దానివల్ల కూడా షెట్కి వెళ్ళింది. బట్ ఈ సీజన్ అలా కాదు. ఈ సీజన్లో టాస్క్స్లో చాలా స్కోప్ ఉంటుంది. పెద్ద పెద్ద టాస్కులు కాదు, చిన్న టాస్కులే. వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే చాలా స్కోప్ ఉంటుంది. కానీ వీళ్ళు దాన్ని మంచితనం అనే ముసుగులో, లేదంటే సింపతి అనే దాంట్లోనో, లేదా ఇంకోటో మొత్తం అసలు గేమ్నే ఉల్టా పుల్టా చేశారు. లాస్ట్ ఇయర్ అది పెట్టాల్సింది, ఈ ఇయర్ పెట్టాల్సింది ఉల్టా పుల్టా అని. అసలు వన్ వీక్కి ఎంత బాండింగ్ వస్తుంది ఎవరి మధ్యన? నిన్న జరిగిన దానికి, నిన్న ఏదైతే హౌస్లో టాస్క్ జరిగిన రేషన్ టాస్క్, అందులో నిఖిల్ క్లాన్కి రేషన్ రాలా. టాస్క్ వాళ్ళు గెలిచారో లేదో, సీతక్క గెలిచిందో లేదో, వెంటనే అందరూ ఏడుపులు అందుకున్నారు. అర్థం కాలే. అరే, ఇద్దరు వ్యక్తులు మిగిలిపోయారు, వాళ్ళకి రేషన్ రాదు, అలా అని బిగ్ బాస్ వదిలేస్తాడు వాళ్ళని? వదిలేడు. వీళ్ళు 1 వీక్కి అసలు ఎంత ఏడ్ చేశారంటే ఒక్కొక్కరు అంత ఏడ్ చేశారు. హగ్గుల మీద హగ్గులు, అసలు ఒకళ్ళనొకళ్ళు ఓదార్పు యాత్రలు చూస్తే తలనొప్పి వస్తుంది. నేనేమనుకున్నాను, ఒరే వీళ్ళకి ఇది లేదు కాబట్టి రేషను, వీళ్ళు ట్రై చేస్తారు దొంగతనానికి, వాళ్ళు కాపాడుకుంటారు, ఈరోజు నైట్ అంతా జాతరే అనుకున్నాం. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఒక గులాబీ వనం, ఇదే టైంకి కదా, ఒక గులాబీ వనం, అందులో ఒక చెట్టు, గులాబీ చెట్టు, అందులో ఒక కీ, అందులో తలప అని చెప్పి ఆయన తెలుగులో అల్లలాడిస్తూ ఉన్నాడు. దానికన్నా ముందు నామినేషన్స్లో బీటెక్ వాళ్ళ కష్టాలు మీకేం తెలుసురా అని చెప్తే సోషల్ మీడియా ఆ 2 రోజులు ఆ వారం అంతా షాక్ అయ్యింది. ఆ రేంజ్ కంటెంట్. అసలు నైట్ నిద్రపోకుండా చూసినా సరే, ఉదయానికి నేను నైట్ నిద్ర లేకుండా 4-5ంటికి రివ్యూలు చేసినా కూడా నాకు అసలు 10ంటికి లేచి తొందరగా ప్రోమో చూడాలనో, లేదంటే వర్క్ చేసుకొని వెంటనే రివ్యూ స్టార్ట్ చేయాలనో ఏదో ఒకటి ఉండేది. ఆ ప్రోమో అనాలిసిస్లో కూడా ఎన్ని కీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అని చెప్పి వాటి గురించి ఎత్తుక్కోవడం సరిపోయేది. కానీ ఇప్పుడు ప్రోమో 11:30 రావాల్సింది 10ంటికి వస్తున్నా, 9ంటికి వస్తున్నా, బొంగులే అన్నట్టు ఉంది. ఎందుకంటే వీళ్ళేం చెయ్యట్లా. స్కోప్ ఉన్న టాస్క్లను కూడా వీళ్ళు మడతేసి ఏంటి దండేసి పడుకోబెట్టేస్తున్నారు సింపుల్గా. మెయిన్ రీజన్ ఎవరంటే, నాకు అనిపించింది చెప్తా ఓపెన్గా, ఎవరైనా ఫ్యాన్స్ సెట్ అయితే నేనేం చేయలేను. మెయిన్ రీజన్ నిఖిల్. ఏంట్రా బాబు నువ్వు పద్దాక 2 రోజులు నిఖిల్ అంటున్నావు అంటే, ఆయన అలాగే ఉంది ఆయన కంటెంట్. అక్కడ ఆయన నామినేషన్స్లోనూ ఆయనలో విషయం, చీఫ్ సెలక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఇది. ఆయన చీఫ్ సెలెక్ట్ అయ్యాడు. చీఫ్ సెలక్షన్ తర్వాత ఆయన క్లాన్ సెలెక్ట్ చేసుకునే దగ్గర నుంచి ఆయన ఫెయిల్యూర్స్ స్టార్ట్ అవుతానే ఉన్నాయి. ప్రేరణ వెళ్ళి నేను వస్తాను నీ క్లాన్లోకి, నీకేం కావాలి చెప్పంటే చెప్తా పక్కన సోనీ వచ్చిందని చెప్పి తను పట్టించుకోలేదంట. తనతో కాన్వర్సేషన్ అనేది ఫినిష్ చేయలేదంట. నేను అన్సీన్లో చెప్తుంది, నైట్ అన్సీన్ వీడియో ఉంటుంది, కొంచెం లెంతీగానే ఉంటుంది, అన్ని డిస్కషన్స్ ఉన్నాయి చూడండి. దానికి తన సెల్ఫ్ రెస్పెక్ట్ హర్ట్ అయింది. అసలు తను వేరే క్లాన్లోకి వెళ్ళాలనే అనుకోలేదంట. నేను నిఖిల్తోనే మాట్లాడింది, నేను నిఖిల్లోకి వెళ్తాను. అసలు అమ్మాయి 9కి అయితే అసలు హాయ్ కూడా చెప్పలేదంట అమ్మాయికి, టాస్క్లోకి వస్తానని, క్లాన్లోకి వస్తానని. అలాగా డిస్రెస్పెక్ట్ చేసాడు కాబట్టి తను వెళ్ళాల. సో అక్కడి నుంచి ఆయన డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అసలు ఫస్ట్ 2 రోజులు ఉంటే అసలు లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, నిఖిల్వి డామినేషన్ స్కిల్స్ కానీ, అసలు ఎవరినైనా ఊరుకోబెట్టే విధానం కానీ అబ్బో అనుకున్నాను నేనైతే మాత్రం. అయితే ఒక హీరోయిన్ అయిపోతాడు, లేదంటే ఒక విలన్ అయినా అవుతాడేమో, లాస్ట్ ఇయర్ లాగా ఉంటుందేమో అని అనుకుంటే అనకూడదు, కానీ కామెడీ పీస్ అయిపోయాడు. కామెడీ పీస్ కూడా కాదు, ట్రాజిడీ పీస్ అయ్యాడు. ఎవరైనా నిఖిల్ ఫ్యాన్స్ ఉంటే మీరు హట్ అయితే నేను ప్రెజెంట్ సిచ్యువేషన్ మాత్రం అలాగే ఉంది. దీని తర్వాత ఏమైనా పుంజుకుంటే చెప్పలేం, కానీ దీనికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? నాకు అనిపించింది ఇది ఒక మరి స్ట్రాటజీనో లేదంటే యాదృచ్ఛికంగా జరిగిందో తెలియదు, కానీ సోనియా అభయ్ అని నేను అనుకుంటున్నా. నిఖిల్ తనకు ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రేరణ కానీ, లేదంటే యష్మి ఫ్రెండ్ కాదులేండి, విష్ణుప్రియ కానీ, వీళ్ళు తనకు బయట తెలుసు. నిన్న ప్రేరణ తెగ బాధపడుతుంది. ఏంటంటే విష్ణుప్రియ అయినా అంత క్లోజ్ కాదు, కానీ నిఖిల్కి నేను చాలా క్లోజ్ బయట. అంటే ఆ షో అయిపోయిన తర్వాత, కేవీకి షో అయిపోయిన తర్వాత, మనం చాలా క్లోజ్ అయ్యాం మచ్చా అని చెప్పి ఒక బ్యాండ్ కట్టాడు నాకు. సో అసలు నేను హౌస్లోకి వచ్చినప్పుడు కూడా అమ్మాయి నాకు ఒక సపోర్ట్ ఉంటుందిలే, నాకు ఏదైనా అయితే చూసుకోవడానికి ఒకళ్ళు ఉంటారులే అన్న భరోసా ఉంది. కానీ నేను వచ్చిన దగ్గర నుంచి ఎన్నిసార్లు మాట్లాడటానికి ట్రై చేసినా సరే మొహం తిప్పేస్తా ఉన్నాడు.
అసలు ఇప్పటికి కూడా నేను 14 మందిలో 12 మందితో కరెక్ట్గా మంచిగా మాట్లాడాను, కానీ ఒక్క నిఖిల్ అంటే నాకు బయట నుంచి తెలిసిన నిఖిల్తో నేను మాట్లాడలేకపోయానని చెప్పి. నెక్స్ట్ యష్మి అంటది, డే 1 నాతో వచ్చినప్పుడు కూడా బాగున్నాడు, సడన్గా చేంజ్ అయిపోయాడు, ఏంటి నాకు అర్థం కాలేదు అని. అలాగే వీళ్ళిద్దరు ఇంకో మాట కూడా అంటారు, నిన్న నిఖిల్కి ఎప్పుడైతే రేషన్ రాలేదో అందరూ ఏడుస్తారు, సోనియా, విష్ణుప్రియ, సీత అందరూ ఎక్కెక్కి నైనిక ఏడుస్తుంటే వీళ్ళు అనుకుంటారు, యష్మి ఉన్న ప్రేరణ, నిఖిల్ మనకు కదా క్లోజు, మనం కదా బాధపడాలి, వీళ్ళు ఎంత ఓవరాక్షన్ చేస్తున్నారు అని అనుకుంటారు అనమాట. సో నాకేమనిపిస్తుంది అంటే ఇవన్నీ చూస్తే అభయ్ సోనియా ఇదేమైనా ఒక టార్గెట్టా అంటే ఎమోషనల్గా డౌన్ చేయటం. నిఖిల్ని ఎప్పుడైతే ఈ సోనియా వీళ్ళతో క్లోజ్ అయ్యాడు, అభయ్ వాళ్ళతో క్లోజ్ అయ్యాడు, ఆ రోజు నుంచి వాళ్ళ డౌన్ఫాల్. ఎప్పుడైతే సోనియాతో ఎన్కౌంటర్ జరిగిందో యాక్టివిటీ ఏరియాలో, నువ్వు యష్మిని కావాలని సెలెక్ట్ చేసావు, నీ ఫ్రెండ్ కాబట్టి సెలెక్ట్ చేసావు అన్న కాన్వర్సేషన్ నుంచి డౌన్ అయ్యాడు. ఆ రోజు నైట్ తనకు కూర్చొని ఒక 2-3 గంటల ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆ అమ్మాయి నేను నమ్మా అంది. దాని తర్వాత కూడా మళ్ళీ కూర్చొని మళ్ళీ అదే టాపిక్ మీద మళ్ళీ 2-3 గంటల ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అలాగా బయట ఇది రాంగ్ వెళ్ళిపోయిద్దేమో అన్న ఒక థాట్ ప్రాసెస్తో తనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా మళ్ళీ వీళ్ళతో మాట్లాడితే ఏమైద్దా అని చెప్పి వీళ్ళందరినీ అవాయిడ్ చేసుకుంటా వాళ్ళకి క్లోజ్ అయ్యాడు. పోనీ అక్కడ క్లోజ్ అయిన తర్వాత గేమ్ స్ట్రాంగ్ అయిందంటే గేమ్ చాలా వీక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఉన్నాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎమోషనల్గా వీక్గా ఉంటే అది మనకి కొడుతుంది, వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే మనం స్ట్రాంగ్గా ఉంటాం. నిన్న నిఖిల్ ఓడిపోయింది, అది టాస్క్ అయిపోయిన తర్వాత నిఖిల్ వెంటనే సోనియా ఇచ్చింది. అప్పుడు నిఖిల్కి ఎలా ఉంటుంది, నిఖిల్ కూడా ఆబ్వియస్గా డౌన్ అవుతాడుగా. సీత ఇచ్చింది, అభయ్ అంటాడు మేము మీకు రేషన్ ఇస్తాం, మమ్మల్ని నామినేట్ చేసుకున్నా పర్లేదు, ఏం చేసుకున్నా పర్లేదు అని. ఇందులో కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది. టాస్క్ అంటే ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడతారు, ఒకళ్ళకి పనిష్మెంట్ వస్తుంది. ఆ పనిష్మెంట్ని వాళ్ళు కంప్లీట్ చేయాలి. చేసినప్పుడే కదా వాళ్ళు ఎలా కంప్లీట్ చేస్తారు దాన్ని అన్నది వేరే విషయం. అసలు టాస్క్కి వెళ్ళటానికి కూడా నేను వెళ్ళి గివప్ ఇచ్చేస్తాను అన్న మైండ్ సెట్లో ఆయన ఉన్నాడంటే ఈరోజు, దానికి కారణం ఎవరు? ఆయన బయట నుంచి ఇలాగా అంటే నేను సరే ఈ డౌట్ కూడా ఇచ్చుకున్నాను, ఎందుకు చెప్తున్నాను అన్ని ఏ ప్రూఫ్స్తో చెప్తున్నారా సోనియా అండ్ అభయ్ అని చెప్పి మీరు అనుకోవచ్చు. చెప్తా, ఇలాంటి మైండ్ సెట్ బయట లేదని చెప్పడానికి కారణం ఏంటంటే విష్ణుప్రియ కూడా నిన్న అంటది, అరే 5,000 కోసం నీకేం తెలుసు నా నిఖిల్ గురించి, 5,000 కోసం మాతో ఎట్లా కొట్లాడాడో తెలుసు నాకు నిఖిల్, అది ఇక్కడికి వచ్చి అసలు అక్కడ 20 లక్షలే ప్రైజ్ మనీ, ఇక్కడ 50 లక్షల ప్రైజ్ మనీ, అసలు ఇలా అయిపోయాడు అని చెప్పి. ఈవెన్ నిఖిల్ కూడా అంటాడు, నేను బయట నాకు సరిగ్గా మూడు ఎన్ని లేక నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వస్తే ఇంకా దారుణంగా అయింది అన్నట్టు చెప్పాడు. సో ఇది మరి అది ఒక స్నేహంలో ఉందో లేదంటే హిప్నటైజ్ ఏమైనా చేస్తున్నారు, కానీ మొత్తానికి పూర్తిగా డౌన్ అయ్యాడు. నిఖిల్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్, అందరితో బాండింగ్స్ ఉన్నాయి. సో బయట లోపల అందరితో బాండింగ్స్ ఉండటం వల్ల నిఖిల్ లాంటి కంటెస్టెంట్ డౌన్ అయ్యేపాటికి ఆ చుట్టూ ఉన్న జనం కూడా డౌన్ అయ్యి మొత్తం ఎంటైర్ సీజనే అందరూ డౌన్ అయ్యి సీజన్ కూడా డౌన్ అయిపోయింది అనమాట. సో నిఖిల్కి రేషన్ రాకపోతే సోనియా ఏడుపు, అభయ్ ఫీల్ అవుతున్నాడు, అమ్మాయి సీత ఏడుపు, విష్ణుప్రియ ఏడుపు, నైనిక ఏడుపు, సో ఓం గారు బాధపడుతున్నారు, వీళ్ళందరూ ఏడుపు చూసి ఆయనకి బాధ వేస్తుంది. వీళ్ళు మరి నిజంగా బాధపడుతున్నారా లేదంటే అమ్మో వీడికి ఎక్కడ సింపతి వచ్చేద్దా, సింపతిలో మనకు కూడా బాటుకోవాలని చెప్పి సింపతి ఫీల్ అవుతారు అర్థం కావట్లా. ఎందుకంటే ఒక సైడ్ సోనియాని నిఖిల్ ఏదో అంటారు, వీళ్ళు విష్ణుప్రియ నైనిక సీత వాళ్ళ ముగ్గురిని వాళ్ళిద్దరిని కలిపి ఏదో అంటారు, మళ్ళీ పక్కనే వచ్చేస్తారు, మళ్ళీ పక్కనే సీత అంటది విష్ణు ఇంకా నన్ను లికిల్లి కలిపి మీరు సెటైర్లు అవుతుంది అంటది, ఇంకో పక్కకి వెళ్ళి నీకు నేను ఉన్నాను ఆయన దేర్ ఫర్ అని చెప్పి హగ్గిస్తుంది నైట్. వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నారా మీరంతా అనిపిస్తుంది. ఎందుకు ఇంత కన్ఫ్యూజ్డ్ ఎమోషన్స్? అసలు ఏదైనా ఒక గ్రూప్ ఫామ్ అయినా ఎప్పుడైనా సరే బిగ్ బాస్ హౌస్లో ఫ్రెండ్షిప్ అయినా గ్రూప్ అయినా ఏదైనా అది అథెంటిక్గా ఉండాలి. అట్లీస్ట్ ఒక గ్రూప్ కాకపోతే ఒక గ్రూప్ అయినా సరే న్యాచురల్గా ఫామ్ అయ్యి చాలా అదొక ఫీలింగ్ ఇస్తూ ఉంటుంది బయట ఆడియన్స్కి, ఆ గ్రూప్ కనెక్ట్ అయ్యేలాగా. ఏదైనా గ్రూపు సబ్ గ్రూపులు వాళ్ళే కొట్టుకోవటాలు వాళ్ళు చేసుకుంటే వాళ్ళని ఎప్పుడైనా సరే క్రిటిసైజ్ చేస్తారు. ఈ సీజన్లు అన్నీ అలాగే ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క గ్రూప్ లేదు కరెక్ట్గా, ఒక ఫ్రెండ్షిప్ ఒక బాండింగ్ అన్నది. ఎందుకు 1 వీక్లో ఎలా వస్తుంది? టైం పడుతుంది కదా, 2-3 వారాలు మినిమం జర్నీ చేసిన తర్వాత అప్పుడు ఒక ఇద్దరు ఒక ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ అవుతారు. టాస్క్లు ఆడతానో లేదంటే ఈ జర్నీ చేస్తానో ఇంకోటో ఏమీ లేకుండా 1 వీక్లో వీళ్ళు ఇంత ఏడుపులు చేస్తున్నారంటే అది సింపతి గేమ్ తప్పితే ఇంకోటి అనిపించట్లా. సో నిఖిల్ అనేవాడు డౌన్ అవటం వల్ల వాళ్ళందరూ డౌన్ అవుతున్నారు. నిఖిల్ అనేవాడు డౌన్ అవడానికి మెయిన్ రీజన్ నాకు ఎందుకు సోనియా అభయ్ లాగా అనిపిస్తుంది. సో వీళ్ళిద్దరూ బయట తెలుసు కాబట్టి ఆల్రెడీ. సో మనం ఇప్పుడు వీళ్ళని ఎలా అనుకుంటాం, యష్మి ప్రేరణ వీళ్ళు బయట తెలుసు, వీళ్ళతో గ్రూపు వీళ్ళది ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ అని అనుకుంటామో, ఎలా క్రిటిసైజ్ చేస్తాం సేమ్ మరి వీళ్ళిద్దరు కూడా బయట తెలుసు కదా. సో బయట వీళ్ళిద్దరు టార్గెట్ నిఖిల్ అయి ఉండొచ్చు. సో వచ్చి నిఖిల్ని టార్గెట్ చేశారు. ఎయిదర్వే నిఖిల్ని అలా ఆపోజిట్గానే ఉంచటం లేదంటే కలిపేసుకోవటం. సో కలిపేసుకున్నారు. నాకు ఎందుకు ఫస్ట్ నిఖిల్ గేమ్ ఆడతా సోనియా లాగేసుకున్నాడు అనిపించింది, కానీ ఎండ్ ఆఫ్ ద డే సోనియానే నిఖిల్ని లాగేసింది.
సో సోనియా అంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది మనకి. సోనియా ఎందుకు ఆడాలి నాకు నిన్న అసలు నిజంగా అర్థం కాల. అంటే ఇప్పుడు వాళ్ళకి రాలేదు. బిగ్ బాస్ నిజంగానే 1 వీక్ వాళ్ళని పస్తులు పెడతాడా? అంత తెలివి తక్కువ కూడా బిగ్ బాస్కి తెలివి లేదా? బిగ్ బాస్ ఏమైనా అమాయకుడా? వీళ్ళు ఒక సీజన్కి వచ్చారు అంతే. వాళ్ళు ఎన్ని సీజన్లు చేసి ఉంటారు? వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంటుంది? బిగ్ బాస్ అంటే ఒక వ్యక్తి కాదు కదా, ఒక పెద్ద టీము. వీళ్ళందరూ జుజుబి వాళ్ళ ముందు. వాళ్ళకి తెలియకుండా ఉంటుందా ఏం చేయాలని? సో తెలుసు 1 అవర్గా భాషాబాయ్ లాంటి వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఎందుకు మీరు అంత 1 అవర్కి ఏం చేయడం అనుకుంటున్నారేంటి? జస్ట్ కొంత టైం అంతే ఇవ్వండి అని. రాగి జాబ్ ఇచ్చాడు. రాగి జాబ్ ఇచ్చి ఏంటి ఆయన ఉద్దేశం? హౌస్లో సర్వైవ్ అవటం ఇష్టం. నేను కొంత రేషన్ పంపించా, అది ఆ గ్రూప్కి పంపించాను, ఈ గ్రూప్కి పంపించాను, ఏ గ్రూప్కి పంపించా. హౌస్లో ఫుడ్ లేకుండా అయితే లేదు, హౌస్లో ఫుడ్ ఉంది. నీకు మినిమం ఎనర్జీగా రాగి జాబ్ వచ్చింది, దాన్ని తాగు. ఆ ఫుడ్ని నువ్వు ఎలా సంపాదించుకుంటావు నీ సర్వైవింగ్ స్కిల్స్ అయ్యి. ఇంకా నువ్వు దొంగతనం చేస్తావా లేదంటే ఏం చేస్తావు అనేది నీ ఇష్టం అంతే. అలాగే అవతల వాళ్ళు కూడా ఏంటంటే నీకు ఫుడ్ ఇచ్చాను, ఇది నీ బాధ్యత. వేరేవాడు ఏ విధంగానే వస్తాడు, నువ్వు ఎలా కాపాడుకుంటావు. సో ఇక్కడ మీ ఒక్కొక్క మైండ్ సెట్ని జనాలు చూసి జడ్జి చేస్తారు. అది మీరు ఆ టాస్క్ ఆడి మిమ్మల్ని జడ్జి చేయాలనుకోవాలి. కానీ మీరు ముందే గివప్ ఇచ్చేసి నామినేట్ అయితే నామినేట్ ఏం ఫుడ్ పెట్టేద్దాం ఏంటి అని చెప్పి ఇక్కడ ఎవరైనా నన్ను ఇలా క్వశ్చన్ చేయొచ్చు, నువ్వు అన్నావు కదా గెలాల్సింది టాస్కులు కాదు జనాల్ని అని చెప్పి. రైటే, దానిలో మీనింగ్ ఏంటంటే టాస్కులు న్యాయబద్ధంగా ఆడి గెలండి అని. అంతేగాని టాస్కులు గివప్ ఇచ్చేసి ఓడిపోయి జనాలు గెలవమని కదా. జనాలు ఎవరు అప్రిషియేట్ చేయలేదు టాస్క్ ఎవరైనా గివప్ ఇచ్చేస్తే. నిన్న నిఖిల్ గివప్ వేయడానికి రెడీగా ఉంటే వీళ్ళే పృథ్వీ వెళ్ళి ఆపాడు అనమాట. ఏంది గివప్, నువ్వు వెళ్తే గివప్ ఇస్తావు ఇవ్వకని చెప్పి. ఈవెన్ తను మణికంఠ కూడా సైకి చేసి గివప్ ఇచ్చా అంటే మణికంఠ ఒప్పుకోవాలా. టాస్క్ అనేది టాస్క్లా ఆడాలి, న్యాయంగా ధర్మంగా టాస్క్ని పూర్తి చేయాలి. పూర్తి చేసిన తర్వాత దాని తర్వాత పర్యవసానాలు ఏముంటే అవి ఫేస్ చేయాలి. అందులో లగ్జరీని వచ్చిందా, పనిష్మెంట్ వచ్చిందా, ఏది వచ్చిందని. లగ్జరీ వస్తే డౌన్ టు ఎర్త్ ఉండి దాన్ని స్వీకరించాలి, పనిష్మెంట్ వస్తే దాన్ని ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే వీళ్ళు ఈ రేషన్ కోసం కొట్టుకు వస్తారు నైట్ అంతా అని. మనకు కొట్టుకోవటం చచ్చిపోవటం అవి కాదు, ఎవరు ఎలాంటి తెలివితేటలు యూజ్ చేస్తారు, సో ఎవరిని పక్కదారి పట్టిస్తారు, ఎలాంటి మైండ్ గేమ్స్ ఆడతారు. సో రేషన్ ఇక్కడ దాచి అక్కడ ఉందంటారా, అక్కడ దాచి ఇక్కడ కాపలాగా వస్తారా, సో ఎవరెవరు ఎలా చేస్తారన్నది మెయిన్. సీజన్ 6లో కూడా స్టార్టింగ్ డేస్లో ఆ బొమ్మ టాస్క్ ఒకటి ఉంటుంది, బొమ్మను దాస్తుంది ఫ్రిడ్జ్ వెనకాల. సో అలాగా నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఈయన కీ దాస్తాడు. సో ఈ చిన్న ఐటమ్స్ కాదు పెద్ద ఐటమ్సే, బట్ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క చోట దాయటం, దానికి ఒక ప్లాన్, దానికి ఒక కాపలా. సో రాత్రంతా ఈ మైండ్ గేములు, ఫిజికల్ కాదు, మళ్ళీ ఫిజికల్గా వెళ్ళి లాకేసుకొని తినేయటం అవి కాదు. సో వాటిని ఎలా కొట్టేయాలి. నేను ప్రార్థన చెప్తుంది గీ తీసేద్దాం అన్నప్పుడు ప్రార్థన ఏం చెప్తుంది అంటే గీ డబ్బా తీసేయటం ఈజీ, తీసేస్తే అది తెలిసిపోద్ది డబ్బా తీస్తారని. అదే గీ డబ్బా అక్కడే ఉంచి అందులోంచి సగం గీ దొబ్బేసాం అనుకో తెలియదు. అది డిఫికల్ట్ పార్ట్, అది ఎంటర్టైనింగ్ పార్ట్. అలా చెయ్యాలి మనం అని చెప్తుంది. ఎంత బాగుంది ఐడియా. అదే వీళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసి నైట్ తెల్లారుజాము 4 5 గీ డబ్బా తీసి అందులోంచి సగం గీ తీసేసి ఈ క్లాన్ వాళ్ళకి ఏంటంటే గీ డబ్బా ఉందలే అని అనుకుంటారు. ఎప్పుడో మధ్యాహ్నం సాయంత్రం ఆ గీ వేసుకునేటప్పుడు ఇంత గీ అయిపోయింది ఏంట్రా అని వాళ్ళు రియలైజ్ అవుతారు, మన గీ దొబ్బేశారా అని. సో అది కదా మీరు చేయాల్సింది. కానీ పాపం వీళ్ళు ఏంటంటే ఈ ప్రేరణయష్మి వాళ్ళకి పాపం గేమ్ ఆడాలని ఉంది. వాళ్ళ చేతులు కళ్ళు కట్టేశారు మిగతా కంటెస్టెంట్స్ అందరూ కలిసి. సో యష్మి అంటుంది నాకు ఇప్పుడు కూడా ఫ్రిడ్జ్లో, అంటే వీళ్ళేమో ఫ్రిడ్జ్లో పెట్టకుండా దాచుకున్నారనమాట, వీళ్ళేమో ఫ్రిడ్జ్లో పెట్టారు ఓపెన్గా, తీసుకున్నారులేండి. నాకు ఇప్పుడు కూడా ఆ ఫ్రిడ్జ్లో దుబ్బాలు ఉంది కానీ భయం వేస్తుంది, వీళ్ళు ఎటు నుంచి ఏమంటారా అని చెప్పని. మేబీ సింపతి వాడి ఇచ్చేస్తారని. కానీ వీళ్ళు ఏమనుకుంటున్న ప్రేరణ, అరే నా ఇమేజ్కి ఏమైనా పర్లేదు కానీ నేను బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఆడటానికి వచ్చా, నేను గేమ్ ఆడతా. అలాంటి కంటెస్టెంట్స్ కదా కావాలి. నువ్వు గుడ్డవు బ్యాడవు బయట ఏదవుతున్నానో వదిలి నువ్వు లోపల గేమ్ ఆడు, నీకు అనిపించి నువ్వు చెయ్యి. బట్ దాంతో ఫీడ్బ్యాక్ ఉంటుంది నీకు, నువ్వు ఎలా ఆడుతున్నావు, ఏంటి మిస్టేక్స్ చేస్తున్నావు, ఫౌల్స్ చేస్తున్నావు, అలాంటివి చేసుకోకుండా మంచిగా ఆడటానికి ట్రై చేయి. ఆయన ఏం చెప్పాడో దాన్ని ఆలోచించి దాన్ని డీకోడ్ చేయండి. అంతేగాని ఆయన ఏం చేయకుండానే మీరు గివప్ ఇచ్చేసి మీరు వాళ్ళకి ఫుడ్ పెట్టేసి మీరు 5 చపాతీలు చేసి అక్కడ మధ్యలో పెడుతున్నాను తినేవాడు తినరా అని చెప్పి వదిలేస్తే తినేసి పడుకుంటే ఇంకేముందిరా ఇందులో గేమ్ మీరు ఆడేది నాకు అర్థం కాలేదు. మీరు మీ సెంటిమెంట్లు, మీ ఓదార్పులు, మీ హగ్గులు, లైవ్ చూసే ప్రతి ఒక్కరికి తలనొప్పే. అసలు ఎన్ని మెసేజ్లు, అసలు లైవ్ ఏందన్నా అసలు నేను ఎపిసోడే చూడలేకపోతున్నాను, నేను ఎడతా చెప్పుకోవాలి. నేను వర్క్ చేసుకుంటా తెల్లారి 5 పడుకొని ఉదయం 10 లేచి మీటింగ్లు అంటే నేను నిద్ర కళ్ళతో ఉన్నా, నాకు కళ్ళు మంటలు పడుతున్నాయి. నేనేంటి అంటే తెలుగులో పద్యం ఉండేది నా చిన్నప్పుడు స్కూల్లో, బోరు కొట్టేస్తే క్షమించండి,
ఆరంభింపరు నీచమారు విజ్ఞాస సంతుస్తులే అని చెప్పి ఒక పద్యం ఉంటుంది. అందులో ఏంటంటే నీచుడు అనేవాడు ఏ పని మొదలు పెట్టడు, మధ్యముడు అనేవాడు పని మొదలు పెడతాడు కానీ పూర్తి చేయకుండా వదిలేస్తాడు, ఉత్తముడు మాత్రం ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే తను అనుకున్న పనిని పూర్తి చేస్తాడని ఉంటుంది. నా లైఫ్ మొత్తం చిన్నప్పటి నుంచి ఒక ఇంజనీరింగ్ అయిపోయి నాకు జాబ్ వచ్చేదాకా ఎయిదర్ నేను నీచుడుగా ఉన్నాను లేదంటే మధ్యముడుగా ఉన్నా. అంటే లేజీ ఫెలోని ఏ పని స్టార్ట్ చేసేవాడిని కాదు, లేదంటే స్టార్ట్ చేస్తే మధ్యలో వదిలేసేవాడిని ఆ ఫినిష్ చేయలేక. బట్ ఒక్కసారి నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఆ జాబ్ చాలా కష్టం మీద జాబ్ వచ్చిన తర్వాత ఆ జాబ్లో ఆ వాల్యూ తెలుసుకున్న తర్వాత నేను ఉత్తముడు అవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నా. అంటే ఏ పనైనా స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేయాలి, ఎట్టి పరిస్థితులైనా ఎన్ని ఆటంకాలు ఇచ్చినా, ఫ్యామిలీ కానీ లేదంటే బయట ఫ్రెండ్స్ కానీ నేచర్ కానీ ఎన్ని ఆటంకాలు ఇచ్చినా సరే దాన్ని ఫినిష్ చేయాలన్న పట్టుదలతో అప్పటి నుంచి సాగుతూనే ఉన్నాను. సో అందుకోసం అని చెప్పి చాలామంది ఏంటి భయ్యా ఇంత కష్టపడాలా అయ్యి అంటా ఉంటే అదొక కమిట్మెంట్, అదొక ప్యాషన్ వల్ల వచ్చిందో లేదంటే లెర్నింగ్స్ కానీ ఉత్తముడిగా ఉండాలి, ఏదైనా అనుకున్న పని మాత్రం కంప్లీట్ చేయాలి అని చెప్పి ఆ కమిట్మెంట్తో చేస్తాను. కానీ అదర్వైజ్ నేను కూడా మానేసేవాడిని లైవ్ రివ్యూస్ ఇవన్నీ లేదు, అక్కడ అంత విషయం లేదు. తిప్పి కొడితే లాస్ట్ టైం ఇంకా ఎంకరేజింగ్గా ఉండే, చాలామంది చూస్తున్నారు, చాలా వ్యూస్ వచ్చేవి, చాలా మంచి కామెంట్స్ వచ్చేవి, గొడవలు అయ్యేవి, బ్రో నువ్వు ఇక్కడ రాంగ్గా డీకోడ్ చేసావు, ఇక్కడ రైట్గా డీకోడ్ చేసావు, ఇక్కడ సూపర్గా చెప్పావు అయ్యి అని చెప్పి. ఇప్పుడు ఎవరు అసలు ఇన్న దాంట్లో కూడా లేదు, ఎవరైనా పెట్టినా కూడా చూస్తున్నారు లేదు కూడా తెలియదు. ఫస్ట్ కామెంట్ మాత్రం ఏమవుతుందంటే బాగాలేదు బ్రో, సీజన్ 6 వైబ్స్ వస్తున్నాయి, బాగాలేదు బ్రో అని చెప్పి. ఇంకా సీత, సోనియా స్ట్రాంగ్ కంటెస్టెంట్, సోనియా అసలు ఇచ్చి పడేస్తుంది అని చెప్పి స్టార్టింగ్లో నాకు సోనియా మీద మంచి ఇంప్రెషన్ ఉంది. అంటే కుక్కర్ లాంటి ఒక పప్పు లాంటి విషయాన్ని కూడా ఆ అమ్మాయి అంత ఇష్యూ చేయగలిగిందంటే ఆ అమ్మాయికి నిజమైన ఇష్యూ దొరికితే అంత ఇష్యూ చేయగలిగింది. ఆ అమ్మాయి ఎంతకాలం నుండి బిగ్ బాస్కి సరైన క్యాండిడేట్ అనుకున్నాను నేనైతే మాత్రం. దాని తర్వాత నిఖిల్ని అందులో ట్రాప్ చేసింది, ఆ విషయంలో ట్రాప్ ఇన్ ద సెన్స్ యష్మిని ఫ్రెండ్ కాబట్టి సెలెక్ట్ చేసిందని దాంట్లో గిలగలగల కొట్టుకుంటే అమ్మో ఈ అమ్మాయి కొంచెం తెలివైందే, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఫుడ్తో ఆడుతుంటే ఆరెంజ్తో మంచి కన్సర్న్ రైజ్ చేసింది. అవతల వాళ్ళు కౌంటర్ ఇచ్చినా సరే తర్వాత మళ్ళీ వాళ్ళకంతా వాళ్ళు వచ్చి సాల్వ్ చేసుకునేలాగా. సో విషయం ఉందనుకునే టైంలోంచి అక్కడి నుంచి ఆవిడ మరి ఆ బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే మనకి ఇది సీజన్ 6లో కూడా గమనించింది. మనం ఒక కంటెస్టెంట్కి అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడటం కానీ, ఈ అమ్మాయికి బాగా తెలుసును ఈ అబ్బాయికి బాగా తెలుసును అంటాం కానీ బిగ్ బాస్ కూడా వాళ్ళని పొగట్టం కానీ చేస్తే వాళ్ళు కోల్పోతారు. సో సీజన్ 6లో చూసాం ఇది మనం, నేను కంటెస్టెంట్ పేరు చెప్పలే కానీ మీకు తెలుసు. సో ఈ సీజన్లో కూడా ఆవిడకి అదే అయింది. వీళ్ళందరూ హైప్ ఇవ్వటం వల్ల ఆవిడని అసలు గొప్పగా ఊహించుకొని నేను చేసినా చెల్లిపోయింది అన్న దాంట్లో ఉంది. నేను ఫస్ట్ వీక్లో చెప్తున్నప్పుడు నాగార్జున గారు ఫస్ట్ వీక్ అమ్మాయికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, యాంగర్ ఇష్యూస్ కానీ యాటిట్యూడ్ ఇష్యూస్ కానీ ఎదుటి వాళ్ళు మాట్లాడకపోవడం ఉంది, అది కానీ కరెక్ట్ చేయకపోతే చాలా ప్రాబ్లం అని చెప్పాను. ఆవిడని కరెక్ట్ చేయలేదు ఆ వీకెండ్. అక్కడ విష్ణుప్రియ దాంట్లో విష్ణుప్రియది తక్కువ ఉన్నా సరే అడల్ట్రేటెడ్ అని వర్డ్ యూస్ చేసి ఇచ్చేసినా సరే అందులో అడల్ట్రేటెడ్ ఏముందని చెప్పి క్వశ్చన్ చేసి తను ఏది అనకుండా నామినేషన్స్లో ఎందుకు మాట్లాడనీయలేదు అని చెప్పి అనకుండా వదిలేసేపాటికి అక్కడి నుంచి ఆ అమ్మాయి డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. సో అమ్మాయి ఏం మాట్లాడుతుంది ఏం చేస్తున్నదో ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు, ఇంకేది పడితే అది అనేసుకుంటూ వస్తుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అంత స్ట్రాంగ్గా ఉంది, ఏదైతే అంటుంది స్ట్రాంగ్గా ఉందనుకుంటే ఆవిడ కూడా ఏడుపు స్టార్ట్ చేసింది. దానికి ఆవిడ ఏమంటుంది, నిఖిల్ వల్ల నేను ఎఫెక్ట్ అయ్యానంటది. నిఖిల్తో ఆవిడ అబ్బాయికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, నిఖిల్తో నేను ఎందుకు సింక్ అయ్యాను, స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని సింక్ అయ్యాను. ఇప్పుడు ఐ కెనాట్ స్టే విత్ లూజర్స్, నువ్వు ఇలాగే ఉంటే రేపు నేను నామినేట్ చేయాలి అంటే నాకు స్ట్రెంత్ కావాలి, సో నీతో నేను ఉండలేను అన్నట్టు చెప్తుంది. కానీ నిఖిల్ ఇలా అయిపోవడానికి కారణం ఎవరు, తిని కూడా కదా, ఎందుకంటే వీళ్ళ బాండింగ్లోనే ఉన్నాడు నిఖిల్, మరి వీళ్ళది కూడా రెస్పాన్సిబిలిటీ అవుతుంది కదా. సంహౌ మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆయన్ని, సో ఆయన్ని వీక్ చేశారని నా పాయింట్, నా ఉద్దేశం. అలా అని చెప్పి నిఖిల్ వాళ్ళ వల్ల అయిపోయాడంటే కాదు, నిఖిల్లో కూడా ఏదో ఉంది సంథింగ్, ఏదో గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, బట్ ఫస్ట్ 2 రోజుల్లో ఉన్న డామినేషన్ కానీ ఏది కానీ, సో నేను దాన్ని ఫస్ట్ 2 days పేషెన్స్ అనుకున్నా కానీ లేదు. సో సమ్ ప్రాబ్లం ఉంది, దాన్ని ఎవరో ఒకరు అడ్రస్ చేయాలి. ఎందుకంటే నామినేషన్స్లోనూ ఆయన అసలు ప్రతిభ చూపించలేదు, అయిపోయిన తర్వాత టాస్క్లోనూ ప్రతిభ చూపించలేదు. ఇంకో టాస్క్లో ఏమో గివప్ ఇచ్చేద్దాం, ప్రతిభ చూపించడం ఇన్ ద సెన్స్ గెలవలేదు. ఇంకో టాస్క్లో డైరెక్ట్గా గివప్ ఇచ్చేద్దాం అనుకున్నాడు, ఫుల్ డౌన్లో ఉన్నాడు. ఇక్కడి నుంచి మళ్ళీ లెగాలంటే కష్టమే. ఇంకా సీత వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళు కూడా అంత ఎమోషనల్. సీత అయితే 2 పర్సనల్ 2 ఎమోషనల్గా తీసుకుంటుంది షోని. అరే వీక్ మొత్తం పొడుచుకొని మళ్ళీ వీకెండ్ కూడా మళ్ళీ పొడవమంటారు ఏంట్రా అని. ఏముంది, నీ పాయింట్స్ చెప్పాలి కదా. వీక్ అంతా మీరు ఎక్కడ పొడుచుకుంటున్నారు, మీరు కావాలని పొడుచుకున్న వేరే ఉన్నాయి, ఆయన ఇచ్చిన దాంట్లో మీరు పొడుచుకునేవి తక్కువే కదా. సో 2 పర్సనల్గా తీసుకొని 2 ఎమోషనల్ అయిపోతున్నారు, దాన్ని వేరే వాళ్ళ మీదకి రుద్దుతున్నారు. ఒకళ్ళు ఎమోషనల్ అయిన తర్వాత, ఒకళ్ళు 2 ఎమోషనల్ అయిన తర్వాత అది వేరే వాళ్ళు కంటేస్తున్నారు. సీత 2 ఎమోషనల్ అయింది అనుకోండి, అది నైనికాకి నెక్స్ట్ విష్ణుప్రియకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే విష్ణుప్రియ నుంచి వీళ్ళిద్దరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. వీళ్ళు ముగ్గురు ఆ ఎమోషన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకుని ముగ్గురు ఏడుస్తున్నారు. బాగా ఎఫెక్ట్ అవుతుంది నైనిక, చిన్నపిల్ల కదా ఏజ్లో, అమ్మాయి అస్సలు తీసుకోలేకపోతుంది.
నేను నిన్న చెప్పాను, మొన్న చెప్పాను, 9కి అసలు టూ హెవీగా ఫీల్ అవుతుంది ఇదంతా చూసి, ఏంటి ఇదంతా అని చెప్పి. సో ఎందుకంటే వీళ్ళు ఎన్విరాన్మెంట్ని అలా మార్చారు. ఎయిదర్ ఎన్విరాన్మెంట్ లైట్ మోడ్లో కామెడీగా ఎంటర్టైనింగ్గా ఉండాలి, లేదా సీరియస్గా ఫైట్ మోడ్స్లో గ్రూప్స్ ఈ మోడ్లో ఉండాలి. అంతేగాని ఇదే మోడ్, సోబర్ మోడ్, ఏడుపు మోడ్, ఇదేమన్నా డైలీ సోపా? మీరేంద్ర బాబు ఎమోషన్స్ అండి వచ్చి ఇక్కడ సింపతీలు, ఏడుపులు, పెడవప్పులు ఎవరికి కావాలి? అలాంటిది మేము సీరియల్ చూసుకుంటాం కదా ఎంతటి దానికి. ఈ కంటెస్టెంట్లు కూడా, ఈ అబ్బాయి వీళ్ళందరూ నిన్న ఆ టాస్క్ ఓడిపోగానే మేము ఇచ్చేస్తాం, మేము ఫుడ్ ఇచ్చేస్తాం, నామినేట్ అయినా పర్లేదని చెప్పి స్టాండ్ తీసుకున్నారు. ఓరు బాబు, మీరు స్టాండ్ తీసుకోవాల్సిన చోట తీసుకోకుండా అవసరమైన చోట తీసుకుంటారంటారు బాబు, నాకు అర్థం కాదు. లోపల అంత అంత పెద్ద ఇష్యూ అయితే డ్రెస్ గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ ఒక్కడొక మాట లోపల మాట్లాడకుండా, ఇక్కడ మాత్రం ఫుడ్ ఇచ్చేస్తాం, అది ఇచ్చేస్తాం, నామినేట్ అయినా పర్లేదు, బొంగు భోషానం అని చెప్పి ఇక్కడ ఏడ దొరికిన సంతన ఇది? ప్రపంచంలో ఏడ దొరకని సంతన్న ఇది, సరికన్నా ఇది మన బిగ్ బాస్ సీజన్ 8లో మాత్రమే ఉంది. అలా ఉంది పరిస్థితి. వాళ్ళందరూ హ్యాండ్ని తీసుకొచ్చే బిగ్ బాస్ వాళ్ళకి ఒక ఎమోషనల్ స్టోరీయో, లేదంటే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరో, వాళ్ళు ఏదో ఒక సేవలో ఉన్నారో ఏదో ఉన్నారని చెప్పి ఆ స్టోరీ ఉంటే సరిపోద్దా? వాళ్ళల్లో ఇక్కడ ఆడాల్సిన దమ్ము ఉండొద్దా? పాపం మణికంఠ లాంటి కూడా ఆడదాం అనుకుంటున్నాడు, ఇప్పుడే లైవ్లో చెప్తున్నాడు, నేనేదో చేద్దాం అనుకున్నాను, మీరు నన్ను చేయనీయట్లేదని. ఏంటంటే ఆయన దొంగతనం చేద్దాం అనుకుంటే మీరేమో వచ్చి ఇక్కడ పెట్టాను తీసుకోండి అంటే నేనేం దొంగతనం చేసేదంటాడు. మీరు దాచుకోవాలి. ఆయన ఏదో స్టేజ్లు కూడా చెప్తున్నాడు, ఫస్ట్ స్టార్వింగ్ స్టేజ్, సెకండ్ ఇది డిఫెన్సివ్ స్టేజ్, థర్డ్ ఇది అటాకింగ్ స్టేజ్ ఏదో చెప్తున్నాడు. మీరేమో అసలు గేమ్ని ముందుకెళ్ళకుండా స్టార్వింగ్ స్టేజ్లోనే పెట్టి ఇక్కడ ఉంది తీసుకోమంటే నేను ఎలా తీసుకుంటానంటాడు. అంతే కదా, ఎవడి గేమ్ ఆడుకోవాలి, ఎవడి ప్లాన్లు ఆడుకుంటే ఈ మనకంటే ఈజ్ కరెక్ట్. ఈ పాయింట్లో వీళ్ళు దాచుకుంటే ఆయన దొబ్బేసి తింటాడు, అది ఆయన గేమ్ ప్లాన్. ఇది వీళ్ళ ప్లాన్ దాచుకోవటం. వదిలేసి వీళ్ళు మేమే ఇచ్చేస్తున్నాం, నువ్వెందుకు దొంగతనం చేయటం అని చెప్పంటే ఇంకా ఆయనది ఏముంది అందులో సత్తా. సో మేబీ ఇది కూడా అయిండొచ్చు, అమ్మో వీళ్ళు దొబ్బేస్తారనో, లేదంటే వీళ్ళకి ఎక్కువ వచ్చేస్తుంది అని చెప్పు. సో అదనమాట, వీళ్ళు కనీసం స్టాండ్ తీసుకునే నేచర్ లేదు, ఎక్కడ స్టాండ్ తీసుకోలేదు, ఎక్కడ స్టాండ్ తీసుకోకూడదు లేదు. వీళ్ళ వల్ల ఆడాలనుకున్న వాళ్ళు వాళ్ళ బాధ వాళ్ళది, ఆ ప్రేరణ ఉన్న యష్మి. సో కనీసం మన చికెన్ మటన్ చివరికి వాళ్ళు డిసైడ్ చికెన్ మటన్ మన దగ్గర ఉన్న మెయిన్ ఐటమ్స్ తినేసి ఇంకా దాడి మొదలు పెడదాము ఈరోజు రాత్రికైనా అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. రాత్రి అంటే రాత్రి కాదు, మధ్యలో కూడా ఎప్పుడైనా. సో ఇప్పుడు ఏం చేయాలి? తక్షణ కర్తవ్యం ఏంటి అంటే, మనం కాదు వాళ్ళకి ఏం చేయాలంటే, బిగ్ బాస్ అందరినీ పిలిచి సోఫాలో కూర్చోబెట్టి, మనకి సీజన్ 6లో జరిగింది చూసారా, అందరినీ బయట వరుసగా ఘాటి నీరలు నుంచోబెట్టి ముట్టికాయలు వేసాడు, అది ఇప్పుడే చేయాలా ఇమీడియట్గా. మీరు ఏమనుకుంటున్నారా, ఇది బిగ్ బాస్, ఇక్కడ మీరు అనుకున్నది జరగదు, నేను అనుకున్నది జరగాలి, నేను ఒక టాస్క్ ఇచ్చానంటే దాంట్లో ఉంటే సీరియస్నెస్ నాకు తెలియదే, మీరు మీకు ఇచ్చిన పాత్రలని మీరు పూర్తి చేయండి అని చెప్పి గట్టిగా ఇవ్వాలి. అది అన్యాచురల్గా ఉన్నా, వాళ్ళు నెక్స్ట్ కంటెంట్ కోసం ట్రై చేసినా దీనికన్నా అది కొద్దిగా బెటర్గా ఉంటుంది. అట్లీస్ట్ కంటెంట్ కోసం ట్రై చేసి కొట్టుకున్నా ఏదైనా చేసినా అరిచినా కావాలని బెటర్గా ఉంటుంది. ఎందుకంటే చాలా ఫేక్గా అనిపిస్తుంది ఎమోషన్స్ ఇదంతా, ఈ బాండింగ్ ఇదంతా. అంతకన్నా ఫేక్ ఇంకేముంటుంది? సో వార్నింగ్ ఇవ్వాలి, అయిపోయిందా, అప్పటికి మారలేదా, లేదంటే వీళ్ళు ఇవ్వలేకపోయారా. వీకెండ్ మాత్రం నాగార్జున గారు నుంచోబెట్టి కడగకపోతే ఈ సీజన్ నీళ్ళు వదిలేసుకోవటమే, ఇది రెండో పని. సో గట్టిగా క్లాసిఫికరీ అసలు ఎవరో ఒక్కొక్కరిని నుంచోబెట్టి ఒక్కొక్కరు అసలు వాళ్ళ హౌస్లో ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ రోల్ ఏముంది, వాళ్ళకి అక్కడ ఇష్యూస్ ఏమున్నాయి, అసలు హౌస్లో వాళ్ళకి అసలు ఏమంటారు దానికి, ఓడౌట్ ఉంటుంది అబ్బా దొరకట్లా. సో అవి చెయ్యాలి. చూసారా, వర్డ్స్ కూడా దొరకట్లా. లాస్ట్ ఇయర్ అయితే ఒక నాలో ఉన్న కవి పొంగి పోరలే, అసలు నా రైటింగ్స్కి చాలా ఏంది బ్రో, ఎవరో డైరెక్టర్ కూడా మెసేజ్ చేసాడు, ఆయన కొత్త సినిమా మీద తీసాడులేండి, ఇది అప్కమింగ్ డైరెక్టర్, బ్రో భలే రాసే బ్రో ఎన్ని ఏంటి నీకు ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పి. లేదు మనకు అంత ఇంట్రెస్ట్ కాదు కదా, మనకు అంత సీన్ ఇష్యూ లేదా, ఏదో అలా వచ్చి అలా రాసాను, టైప్ చేస్తుంటే అలా వచ్చి రాశాను అంతే, ప్రిపేర్ కూడా అవ్వలేదని చెప్పి. సో అటు వెళ్ళలేము, అటు ఆ ఏరియా కూడా ఇంట్రెస్ట్ లేదని చెప్పి. సో ఇప్పుడు చూస్తుంటే పదాలు కూడా దొరకట్లా ఇలా గేమ్ని వర్ణించడానికి. ఎంత 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది, వారం అవుతుంది, వెయిట్ చేద్దాం అంటే ఎక్కడ. సో నాగార్జున గారు వీకెండ్ క్లాస్ పీకాలి గట్టిగా. లేదు అది కూడా జరగలేదు అంటే మంచి టఫ్ వైల్డ్ కార్డ్ నేను దించండి రా సామె. కనీసం వాళ్ళైనా కొంచెం బాగా ఆడి గెలుస్తారు, వాళ్ళైనా వీళ్ళకి చెప్తారు అర్థమయ్యేటట్టు, రే బాబు ఇది కాదు గేమ్, మీరు అందరూ తప్పు ఆడుతున్నారని. అదనమాట. సో అంతమించి చెప్పడానికి ఏమీ లేదు. ఇదే మన స్పెషల్ అనాలిసిస్. మీకేమనిపిస్తుంది ఈ సీజన్ నీళ్ళు వదులుకోవడానికి, ఈ సీజన్ పోవటానికో ఫ్లాప్ అవటానికో కారణం ఏమై ఉంటుంది? బిగ్ బాసా, కంటెస్టెంట్లు అయితే ఎవరు, టాస్క్లా, ఈ క్లాన్లా,
అని చెప్పి నాకు ఎవరో మెసేజ్ చేశారు, అన్న ఇది వాళ్ళ తప్పేం లేదన్నా అని. ఎందుకు తమ్ముడు వాళ్ళ తప్పేం లేదంటే అన్న ఇలా మూడు క్లాన్లు 3 బెడ్రూమ్లు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారన్న, లాస్ట్ ఇయర్ వరకు ఇలా లేదు కదా, సో వాళ్ళకి అర్థం కావట్లేదు ఎలా ఆడాలని. అరే తమ్ముడు, లాస్ట్ ఇయర్ కూడా 3 బెడ్రూమ్లు ఉన్నాయి, లాస్ట్ ఇయర్ కూడా పౌరాస్త్ర అనే కాన్సెప్ట్ ఉంది, లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే బ్యాచెస్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ కూడా ఇదే కదా జరిగింది. పౌరాస్త్ర కోసం అందరూ పోటీ పడ్డారు, 3 బెడ్రూమ్లు ఇచ్చాడు, ఒక్కొక్కళ్ళు ఒక బెడ్రూమ్లో పెట్టాడు, పౌరాస్త్ర గెలిచిన ఒక బెడ్రూమ్లో పెట్టాడు, ఇది కూడా అంతే కదా సేమ్. మరి వాళ్ళకి తెలుసా కాన్సెప్ట్? వాళ్ళు చాలా సో ఓపెన్గా ఆడాలి కదా, ఆడకుండా ఏం చేస్తాం, ఇంకా ప్రతి ఒక్కళ్ళు సింపతి చూపిస్తూ ఉంటాయి. సో అది మీకు ఏ కంటెస్టెంట్ వల్ల ఈ సీజన్ మట్టిలో కలిసిపోతుంది అనుకుంటున్నారో, అంటే వాళ్ళు కప్పెట్టేస్తారు అనుకుంటారో వాళ్ళ పేర్లు కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు మన స్పెషల్ అనాలిసిస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ ప్రోమో అనాలిసిస్ దాంట్లో లైవ్ ఏదైనా జరిగితే దాని గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నైట్ కాదు, ఈవినింగ్ మళ్ళీ నైట్ ఎపిసోడ్ రివ్యూలని మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూవర్స్.